హాయ్ అండి, ఈరోజు పచ్చి రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మేము తీసుకున్న రొయ్యలు కొంచెం పసుపు వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఇలా వాటర్ నింకిపోయేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక ఇలాచి వేసుకొని కలుపుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని టమాటాలన్నీ మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా ఉడికిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న రొయ్యల్ని అలాగే 1.5 స్పూన్ కారాన్ని, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని కలుపుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 1 కప్పు చింతపండు రసాన్ని, 1 కప్పు వాటర్ని వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. 10 మినిట్స్ ఉడికిన తర్వాత చివరిలో ధనియాల పౌడర్, కొత్తిమీర వేసి చల్లుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పటివరకు ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.